యాండి రండి భోంచెద్దురుగాని. వస్తున్నా. ఏంటి పాప ఏంజెల్ ఇంకా ఇంటికి రాలేదా? అమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. రా భోంచేద్దాన్రా. రా తల్లి. రండి కూర్చోండి. దేవా, ఈ ఆహారమును మా శరీరముల కొరకు ఆశీర్వదించి ఆరోగ్యమును దయచేయుము. పేదవారికి లేనివారికి కూడా దయచేయుము. ఆమెన్. 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 వేసుకో అమ్మా. మీకు వడ్డించమంటారా? తినండి. చట్నీ వేయమంటారా? ఏమా కొంచెం పప్పు వేయమంటావా? Daddy, wait. Yes? I have a question for you. Yes, చెప్పు తల్లి. ఏదో ప్రశ్న అన్నావు. క్రైస్తవులు వేరే మతానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా? నీకెందుకొచ్చిందమ్మా అనుమానం? ప్రశ్న అడిగాను, సమాధానం చెప్పొచ్చు కదా. ఎస్, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఐ విల్ ఆన్సర్ యూ. బైబిల్ ప్రకారం అది తప్పు. 1 కొరింథీ 7:12-16 వచనాల్లో ఆ విషయం వ్రాసుంది. క్రైస్తవులు వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకుంటే వారిని రక్షించగలరో లేదో తెలీదు కాబట్టి అలా చేసుకోవడం సరికాదు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. మరి మన చర్చ్లో సువర్ణ ఆంటీ వేరే మతస్థుణ్ణి పెళ్లి చేసుకుంది కదా, మరది పాపం కాదా? ఏంజెల్, ఆమె చేసుకున్న మాట వాస్తవమే కాని ఆవిడ యేసుప్రభువుని నమ్ముకోకముందు వాళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు నా మొగుణ్ణి నేను రక్షించుకోలేనా అని అందరితో వాదించేది సువర్ణ. ఇప్పుడిద్దరు పిల్లలు కూడా పుట్టి పెద్దవాళ్లైపోయారు. కాని తన భర్త మాత్రం మారలేదు. తన పిల్లలు ఏ మతమో చెప్పలేని పరిస్థితి. క్రైస్తవులు కాని వారిని పెళ్లి చేసుకోమని బైబిల్లో ఎక్కడా లేదు. అయినా చాలామంది తప్పు బోధకులు ఆ విషయాన్ని తప్పుగా బోధిస్తూ ఉంటారు. అది పాపము అని నేనంటాను. దీనికేమైనా బైబిల్లో ఆధారాలున్నాయా డాడీ? ఎస్. ద్వితీయోపదేశకాండము 7:3 చూడు. అందులో నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు,
నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని ఉంది. కానీ సొలొమోను మహారాజు చేసుకున్నాడు కదా. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కాని మొదటి రాజులు 11:4 ఎప్పుడైనా చదివావా? చూడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల చుట్టూ తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము కూడా దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. తరువాత అతను శపించబడ్డాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో కూడా మీ ప్రసంగాలేనా? అమ్మాయి అలిసిపోయి ఇంటికొచ్చింది, దాన్ని పడుకోనివ్వండి. మామ్, ఐమ్ నాట్ టాకింగ్ టు యూ. యూ గో అండ్ స్లీప్. సరిపోయింది. డాడ్, ఓకే, బట్ నువ్వు చెప్పినట్టు 1 కొరింథీ 7:14 వచనంలో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అనుంది కదా. మరి దానికి అర్థమేంటి? I know you are going to raise that point. అమ్మా ఏంజల్, ఒకవేళ అలా అన్యులతో పెళ్ళంటూ జరిగి ఆ అన్యులతో కాపురం చెయ్యాలి అనుకుంటే వాళ్లకి విడాకులు ఇవ్వకూడదు అనుంది. కాని పెళ్లి చేసుకోమనలేదు. అంతేకాదు, అక్కడ పవిత్రపరచబడడం అంటే రక్షించబడ్డం అని కాదు. వివాహమనేది ఒక పవిత్రమైన బంధంగా దేవుడు అంగీకరించాడు. కాని క్రైస్తవ భార్య లేదా భర్తను బట్టి అన్యుడు రక్షింపబడడం మాత్రం కాదు. రక్షణ అంటే యేసు ప్రభువును మాత్రమే నమ్ముకోవడం. అందుకే 16, 17 వచనాలు గమనించు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను. ప్రభువు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో ఆ స్థితియందే నడుచుకొనవలెను. అంటే క్రైస్తవుడైతే క్రైస్తవుణ్ణే పెళ్లి చేసుకోవాలని దాని అర్థం. అమ్మా, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంజల్, జ్యూస్ తీసుకోమ్మా. ఏంటమ్మా చెమట్లు? నువ్వేదో తప్పు చేసినట్టు. ఈ జ్యూస్ తాగి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపు ఉదయాన్నే చర్చికి వెళ్ళాలి కదా. తీసుకో. ఏమైందమ్మా? ఏంజల్, అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైంది తల్లి? ఆర్ యు ఓకే బేబీ? తిందరిగినట్లేదు. నేనెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. దేవా, నా బిడ్డకేమీ కాకుండా కాపాడు తండ్రి. అమ్మా, నా ఫ్రెండ్ డాక్టర్ రవికి ఫోన్ చేయనా? వద్దు డాడీ, మమ్మీ నేను రేపు చర్చ్కి వెళ్తాం కదా, అంకుల్ని వెళ్లేదారిలో కలుస్తాం. ఓకే బేబీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో.
నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. డాడీతో నేను మాట్లాడతాను కదా. నాకు భయంగా ఉంది మమ్మీ. ఒకవేళ డాడీకి చెప్పకుండా మనం అనుకున్న పని చేస్తే? నువ్వంటే మీ నాన్నకు ప్రాణమమ్మా. నా కూతురు ఇలా, నా కూతురు అలా అంటూ తను ఎంబీబీఎస్ చదువుతుంది, అమెరికా పంపిస్తానని అందరికీ చెప్తున్నారు. నిన్నేమీ అనరమ్మా, భయపడకు. నేను భయపడేది అదే మమ్మీ. నాపై అంత ప్రేమని పెంచుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నారే, ఈ విషయం తెలిసి తట్టుకోగలరా? మీ నాన్న వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. అది కాదు మమ్మీ. ఏం పర్వాలేదమ్మా. వచ్చారా? అవును. ఇంతకీ మీరు చర్చిలో కనపడలేదేంటి? అమ్మాయికి బాగలేదా? అవునండి, తనకు కొంచెం నీరసంగా ఉంటేను డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు. చూడు, మనకు పెళ్ళై 30 సంవత్సరాలయ్యింది. అబద్ధమంటే నేను ఇష్టపడినని నీకు తెలిసి కూడా ఎందుకు అబద్ధం ఆడాలనిపిస్తోంది? నేనొచ్చేటప్పుడు డాక్టర్కి ఫోన్ చేశాను. వాడు చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు. ఏంజెల్ నెల తప్పిందన్న విషయం, ఆ విషయం నా భర్తకు చెప్పొద్దు, ఆయన తట్టుకోలేరు అని నువ్వన్న విషయము నాకు చెప్పాడు. నన్ను క్షమించండి. ఒక తల్లిగా, ఒక ఆడదానిగానే ఆలోచించాను, అంతే తప్ప మీ దగ్గర దాచాలని కాదండి. తప్పు చేసినా మంచి చేసినా అది నా కూతురు, అది నా ప్రాణం. చర్చిలో ప్రతి వారం దేవుడు మాటలు చెప్పే మీరు ఎంతో మందికి మంచి చెడ్డల గురించి చెప్పి ఏది పాపం, ఏ పనులు బైబిల్ ప్రకారం మనం చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. అలాంటిది ఈ విషయం ఇలా జరిగిందని అందరికీ తెలిస్తే అందుకే అబార్షన్. సోఫీ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పెళ్లికి ముందు సెక్స్ ఒక పాపం, ఆ పాపం మన కూతురు చేసింది. గలతీ 5:19, హెబ్రీ 13:4 మరియు ద్వితీయోపదేశకాండము 22లో 13 నుండి 28 వరకు చూడు. ఒక అవిశ్వాసిని ప్రేమించడం, అతనిని పెళ్లి చేసుకుంటాను అనడం మన దేవుడు వ్యతిరేకించిన విషయం. అది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అబార్షన్, అది హత్య. బలిసి చేసిన పాపానికి కడుపులో పడ్డ బిడ్డను తొలగించుకోవడం, అది ఘోరమైన పాపం. ఇర్మియా 1:5లో దేవుడన్న మాటలు మరచిపోయావా? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏంజెల్ కడుపులో వేయబడిన బీజము దేవుడు రూపించినది, అది తొలగించుట హత్య. కీర్తనలు 139:13లో దావీదు అన్న మాట, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవేనని మరచిపోయావా?
అయినా నీకెలాంటి తప్పుడు ఆలోచన రావడం పాపం. మరి అమ్మాయికి ఏం చెప్పాలండి? అది భయంతో ఏడుస్తోంది. తప్పు చేసినప్పుడు లేని భయం ఇప్పుడు అవసరమా? ఏది, ఇలా రమ్మను, నేను మాట్లాడతాను. మీరు కోపంతో మాట్లాడకండి. అదసలు చిన్నపిల్ల. చిన్నపిల్ల? ఓకే, దాన్నిటు పిలువు. నేను పిలుస్తాను. మీరు కాస్త శాంతంగా చెప్పండి. డాడీ, ఐమ్ సారీ డాడీ. డాడీ, మన దేశంలో అబార్షన్ చట్ట ప్రకారం లీగల్ కదా. 12 వారాలకు ముందు అబార్షన్ చేయించుకుంటే డాక్టర్ అనుమతి కూడా అవసరం లేదని చట్టం తీర్మానించింది కదా. కడుపులో పెరిగే పిండం ఆడా మగ అని డాక్టర్స్ చెప్పలేనంత వరకు తప్పు కాదని మీ డాక్టర్ ఫ్రెండ్ కూడా అన్నారండి. అంటాడు. ఎందుకన్నాడు? డబ్బుల కోసం డాక్టర్లు మనుషులలోనూ చివరికి శవాలలో కూడా పార్టులమ్ముకుంటున్న రోజులివి. ఆ డాక్టర్లను కన్నతల్లు, అబార్షన్ చట్టాన్ని అమలు చేసిన రాజకీయ నాయకులు వాళ్ల తల్లుల కడుపులో పడగానే అబార్షన్ చేయించుండుంటే ఈరోజు ఈ ప్రశ్న నీలాంటి వాళ్లకు వచ్చుండేదే కాదు. చిచి, పాడులో. డాడీ, మరి దేవుడు నన్ను క్షమిస్తాడా? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. మన తప్పులు ఒప్పుకొని దానిని విడిచిపెడితే తప్పకుండా క్షమిస్తాడు. కాని క్షమాపణను మన పాపాలకు లైసెన్సుగా చేసుకుని పాపం చేస్తూనే ఉంటే దేవుడు సహించడు. అమ్మా ఏంజెల్, జరిగిందాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డంలో ఏమీ ప్రయోజనం లేదు. జాగ్రత్తగా గమనించు. దేర్ ఆర్ 3 చాయిసెస్ ఫర్ యూ. నీకు 3 మార్గాలున్నాయి. ఏది సరైందో ఆలోచించి నీ స్వంత నిర్ణయం తీసుకో. మొదటిది ఈ లోకం. చీకటినే వెలుగుగా చూస్తూ పాపాన్ని ప్రెస్టేజ్గా భావించే ఈ సమాజంలో బతుకుతున్నాం. మంచికి విలువనివ్వని లోకం, తప్పుని తప్పు అని ఖండించలేని లోకం. ఎంత నీచమైన పని చేసినా తలెత్తుకొని సిగ్గు లేకుండా తిరగవచ్చు. అక్కడ నీకు స్వేచ్ఛ ఉంది, విశాలత ఉంది. యూ కెన్ సర్వైవ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. రెండవది మన దేశ చట్టం. లా పర్మిట్స్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ ఆర్ మిక్స్డ్ మ్యారేజెస్. చట్టం మిశ్రమ లేక అంతర్మత వివాహాలను ఒప్పుకుంటుంది. చట్ట ప్రకారం నువ్వు మేజర్. చట్టం నీ పక్షాన ఉంది. అది కావాలనుకుంటే గో ఫర్ ఇట్. ఇక చివరిది మనకు నచ్చనిది, ఈ దేవుని వాక్యం.
నీవు చేస్తున్న పని, చేసిన పని పాపం అనేది బోధిస్తుంది. ఏది కావాలో నీవే నిర్ణయించుకో.